సరే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచ్ అవ్వాలా న్యూమరాలజీ ప్రకారం? న్యూమరాలజీ ప్రకారం మ్యాచ్ అవ్వాలి, ఆస్ట్రాలజీ ప్రకారం మ్యాచ్ అవ్వాలి. అందుకనే లవ్ మ్యారేజ్లు అన్నీ ఫెయిల్ అయ్యేది. వాళ్ళు ఎవరికి చూపించుకోరు కదా. ఆస్ట్రాలజీ ప్రకారం మ్యాచ్ అయిందో లేదో తెలియదు, న్యూమరాలజీ ప్రకారం మ్యాచ్ అయిందో తెలియదు. అందుకని 98% ఆఫ్ ద మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతాయి. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పంటలా. ఆ లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఎవరికైనా చూపించుకోవాలి. చూపించుకుంటే ఏమైంది, వాళ్ళకి కుదరదన్నా అనుకో మళ్ళీ పెళ్ళి అవ్వదు కదా. అందుకని చూపించుకోరు. ఓకే, చూపించుకోరు కాబట్టి అది వెళ్ళి బురదలో పడతారు. మరి అలా ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉంది 100%. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మిత్ర సంఖ్యలో పెళ్లి చేసుకుంటే వాళ్ళ మ్యారేజెస్ బాగుంటాయి. ఓకే, అసలు జాతక చక్రం గురించి మీకు తెలియని విషయం ఏంటంటే, వివాహాలంటే వీళ్ళిద్దరికి ఇట్లా ఉండిద్ది అని చెప్పడం కాదు. మేనత్త మేనమామ పిల్లల్ని చేసుకోకూడదు, సేమ్ రక్తం, పిల్లలు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారని చెప్తారు కదా. అలానే బయట వాళ్ళకు కూడా బ్లడ్ రిలేషన్ కూడా ఉండిద్ది దానిలో, జాతకంలో. ఓకే, అంత్య ఆది ఇలా నాడి అని ఉంటుంది. ఓకే, సేమ్ నాడి ఉన్నవాళ్ళని చేసుకోకూడదు, అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అని. అదేంటండి, వాళ్ళదేమో ఉత్తరప్రదేశ్ వీళ్ళదేమో ఆంధ్రప్రదేశ్ అని అయినప్పటికీ మనం చుట్టాలకి చూస్తాం కదా, మేనత్త మేనమామకు పిల్లలు అయితే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అలానే జాతక చక్రం సామాన్యమైంది కాదు. ఈ తెలియని వాళ్ళందరూ ఈ జాతకం ఏంది నాన్ సెన్సు, అదేంది నాన్ సెన్సు. నిన్న గ్యాస్ ప్రాబ్లం వస్తే ఒక పల్లెటూరు ఒక అమ్మాయి, చదువు రాని సరిగ్గా చీర కట్టుకోలేని ఒక అమ్మాయి ఇంత మట్టి ముద్ద తీసుకొని ఒక అద్భుతమైనటువంటి పొయ్యి తయారు చేసింది. దానికి ఏ సైన్స్ కావాలమ్మా? దట్ ఈజ్ కాల్డ్ ఆర్ట్. అన్నింటినీ సైన్స్తో నిరూపించలేవు. ఆర్ట్ చిన్నప్పటి నుంచి చూసి ఒక ఆర్ట్ అనమాట అది. ఒక ఆయన అంత మట్టి ముద్ద తీసుకొని మంచి కూజ చేస్తాడు, అందంగా ఉంటుంది. ఒక ఆయన అంత మట్టి ముద్ద తీసుకొని మంచి కుండ చేస్తాడు. దానికి చదువుతో సంబంధం లేదు, సైన్స్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. దట్ ఈజ్ కాల్డ్ ఆర్ట్. ఓకే, ఆర్టే తర్వాత సైన్స్గా ఓహో ఇలా తయారు చేస్తే ఇలా అయ్యిద్దని అది సైన్స్ అయింది. వీళ్ళు ఏంటంటే సైన్స్ అని పట్టుకున్నారు. సైన్స్ ఏమీ లేదు, ఆర్ట్ నుంచి వచ్చిందే.